బట్టిప్రోలు మండలంలో విజయోత్సవం. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విజయ దుందుబి మోగించిన నేపథ్యంలో బట్టిప్రోలు గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో విజయోత్సవాలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర పార్టీ కార్యదర్శి తూనుగంట్ల సాయిబాబా నేతృత్వంలో 500 మంది పార్టీ శ్రేణులతో ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. బట్టిప్రోలు గ్రామంలోని ప్రతి వీధిలో పార్టీ శ్రేణులు ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం పార్టీ కార్యాలయం వద్ద మిఠాయిలు పంచిపెట్టి బాణాసంచా కాల్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ముద్ర పడినటువంటి వాళ్ళు ఎంతో మంది నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ దుర్మార్గపు పరిపాలనలో ఈ దుర్మార్గపు వ్యక్తుల వలన ఎంతో మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు ఇబ్బందులు పడ్డ పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎలాగుందో అదే పరిస్థితి ఇక్కడ కూడా ఉంది. కాబట్టి అలాంటి పరిస్థితిని రూపుమాపి వాళ్ళకి అర్థమయ్యి మళ్ళీ ఇక్కడ కాంక్రీట్ తో తెలుగుదేశం పార్టీ జెండా దిమ్మని బిగించే విధంగా మనందరం కూడా పనిచేద్దామని చెప్పి మరి ఇంకొక విషయం, ఇంకొక వ్యక్తి మీ అందరికీ తెలుసు, ఇక్కడి నుంచి పరిగెత్తుకుని ఆనందబాబుతో ఢీ కొట్టలేక సంతనూతలపాడు వెళ్ళాడు. ఇక్కడేదో పొడుస్తానని చెప్పని వచ్చాడు 2019లో. పొడుస్తానన్నటువంటి వచ్చిన వ్యక్తి ఏం చేశాడు అంటే తన బీరువాలు నింపుకున్నాడు, తన మంచాల కింద ఉండేటటువంటి సీక్రెట్ లాకర్స్ నింపుకున్నాడు, కావలసినటువంటి సంపాదన సంపాదించుకున్నాడు. దుర్మార్గపు పరిపాలనతో నియోజకవర్గాన్ని దోచి పారేశాడు. ఏమీ లేదు, నాకి పారేశారు. మన పంచాయతీలో 2.5 కోట్లు ఎట్టా నాకి పారేశారో నియోజకవర్గంలో కూడా నాగార్జున అదే విధంగా నాకి పారేసి నియోజకవర్గాన్ని వదిలిపెట్టాడు. ఇక్కడ ఉంటే మనకి దొరకదిగను ఛాన్స్ లేదని అక్కడికో తీసుకెళ్లాడు. మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఈ ఊళ్ళో పనికిరాని తుక్కు ఇంకో ఊళ్ళో పనికొస్తుందా, ఇక్కడ పనికిరాని రూపాయి అదే విధంగా ఇక్కడ పనికిరాని చెత్తను తీసుకెళ్లి అక్కడేశారు, అక్కడ పనికిరాని చెత్తను తీసుకొచ్చి ఇక్కడేశారు. ఇద్దరు సంకనాకి గాలి కొట్టుకుపోయారు. దీంట్లో పాపం ఈయన ఒక రకంగా 21,516 ఓట్లతో ఓడిపోయాడు. ఇక్కడ గాలికి వచ్చిన ఆయన, ఇక్కడి నుంచి గాలి కొట్టుకుపోయిన ఆయన 30,000 పైచిలకు ఓట్లతో కొట్టుకుపోయాడు అక్కడ. కాబట్టి ఎవరికి ప్రజలు ఎలా గుర్తింపు ఇవ్వాలో, మనం ఏదో డాబు దర్పం చూపిస్తేనో బెదిరిస్తేనో భయపడితేనో ప్రజలు ఓట్లేరు, ప్రజల దగ్గరకు రారు. మనం తాగిస్తే తాగుతారు, పెడితే తింటారు, చేసిన పనులన్నీ గుర్తు పెట్టుకుంటారు. మనం 2 నెలల నుంచి పడుతూ ఉన్నటువంటి కష్టానికి ఈరోజు న్యాయంగా రావాల్సినటువంటి ఫలితానికి మించి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ ఈ ఉమ్మడి కూటమి తరపున పోటీ చేసినటువంటి సభ్యుల్ని ఇటు ఎమ్మెల్యేలుగా అటు ఎంపీలుగా గెలిపించుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఆ సందర్భంగానే ఈ రోజున మనం అందరం కలిసి విజయోత్సవ ర్యాలీని నిర్వహించుకున్నాం. మరి ఈ సందర్భంగా మరి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకుడికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరి ఇంతటితో ఏమవుతుంది, ఇంకా మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి మన ముందు. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి అంశం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఒక ఎత్తు అయితే, మన వేమూరు నియోజకవర్గంలో మరి 21,516 ఓట్ల మెజారిటీతో ఆనందబాబు గారు గెలుపొందడం. ఇది నియోజకవర్గంలో ఉన్నటువంటి 89 గ్రామాల ద్వారా వచ్చినటువంటి మెజారిటీ 21,516 ఓట్లు. ఇక్కడ ఒకటి గమనించండి ప్రతి ఒక్కరు. అయితే 89 ఊళ్ళల్లో వచ్చినటువంటి మెజారిటీ అది అయితే, ఒక్క భట్టిప్రోలు గ్రామంలో 2,900 ఒక్క బట్టిప్రోలు గ్రామ పంచాయతీ పరిధిలో బట్టిప్రోలు అద్దెపల్లిలో ఉన్నటువంటి 13 బూతుల్లో వచ్చినటువంటి మెజారిటీ ఎంత అంటే 2,975 ఓట్లు